హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రజని. ఈరోజు మనం రొయ్యల కూర సింపుల్గా ఇంట్లో ఉండే సామాన్లతోనే చక్కగా చేసుకోవచ్చండి. దీన్ని బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కానీ ఇలా చేసుకుంటే వాళ్ళకి చాలా సింపుల్గా ఈజీగా కర్రీ వచ్చేస్తుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా బాగా అవుతుందండి. చూడండి, మన మార్కెట్ నుంచి నేను ఒక 1/2 కేజీ రొయ్యలను తెప్పించుకున్నాను. అవి కూడా చేసేసి చిన్న గంటు పెట్టేసి వేయిని తీయించేసుకోవాలి. అలా తీయించుకున్న తర్వాత నిమ్మకాయ, పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని నెక్స్ట్ నీచు వాసన రాకుండా చక్కగా కడుక్కోవాలండి. ఒక పాన్ పెట్టేసి ఆ పాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసాక మనం ముందుగా నీట్గా చేసిన రొయ్యలను అందులో పాన్లో వేసేసి నిమ్మకాయ హాఫ్ ముక్క ఇప్పుడు వేసుకోవాలండి. బాగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక నీట్గా మనం కలుపుకొని పసుపు నిమ్మకాయ అన్ని ముక్కలకి పట్టినట్టుగా చక్కగా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టాలండి. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. మనం ఉల్లిపాయలని 2 కప్పులుగా తీసుకోవాలండి. ఇంతలోపు అది ఉడికేలోపు కొన్ని ఉల్లిపాయలని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటామండి. అదిగోండి, అలా వాటర్ అంతా వచ్చేస్తుంది అందులో నుంచి. నేను తీసుకునేది 1/2 కేజీ రొయ్యలు. ఎంత వాటర్ వచ్చింది చూడండి. అవి ఇలా అయిందాక ఫ్రై చేయాలండి. ఇంకా కొంచెం ఫ్రై చేయాలి, కలర్ చేంజ్ అయిందాక. ఇలా అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. దళసరిగా ఉండే పాత్రను తీసుకోండి. కొంచెం అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం మసాలా దినుసులన్నీ సెట్ చేసుకుంటామండి. 2 లవంగీలు, ఒక దాల్చిన చెక్క, అలానే ఒక బిర్యానీ ఆకు వేసుకుంటాము. ఇంతలో మనం ముందుగా తరిమి పెట్టేసుకున్నాం కదా 2 కప్పుల ఆనియన్స్. ఆ 2 కప్పుల ఆనియన్స్ వేసేసి అలాగనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటామండి. అవి బ్రౌనిష్ కలర్ అయ్యిందాకా ఫ్రై చేయాలండి నీట్గా. అన్ని పక్కల ఇలా నీట్గా ఏగుతూ మనం అడుగు పట్టకుండా నీట్గా వేపాలండి. బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు వచ్చిందాక వేపుకోవాలి. ఇలా వేపుతూ ఉంటే తెల్లుల్లిపాయ రెమ్మలు ఒక 6-7 వేసుకోవాలండి. అలానే కొంచెం కారం, మీ టేస్ట్కి సరిపోయినంత కారము, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇలా వేసుకునే తర్వాత అవి బాగా కలిపాక మళ్ళీ నెక్స్ట్ మనం పసుపు కారం మాడకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇవి ఇలాగా అవి ఆయిల్లో కాస్త వేగాక మనం గరం మసాలా కొంచెం అదండి గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నామండి. ఇలా వేసుకున్నాక అవి కూడా కాస్త వేగాక మనం ముందుగా ఆవిరి పెట్టించిన ఆ రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యల్ని తీసి ఇందులో వేసి అవి ఇవి బాగా మిక్స్ అయినట్టుగా బాగా వేపుతామండి. ఒక 5-6 నిమిషాలు అలా అవన్నీ అడుగు పట్టకుండా నీట్గా వేపుకోవాలండి. ఇలా నీట్గా వేగాక మనం కొంచెం నీళ్ళు పోసుకుంటామండి. ఒక కప్పుడు అండ్ కప్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటే, అంటే మనకి అజ్జా ప్రకారము ఆ రొయ్యలు ములిగినట్టుగా వాటర్ వేసుకుంటామండి. ఆ రొయ్యలు దగ్గర పడే వరకు అది మూత పెట్టేసి ఆ మూతని మధ్యలో తీసేసి అడుగు పట్టకుండా చక్కగా కలిపేసుకుంటాము. ఆయిల్ అనేది పైకి తేలే వరకు చక్కగా వేపించుకుంటామండి. కాసేపు అలా ఉడకబెట్టాక మనం కొంచెం బెల్లం ముక్క మేమైతే వేసుకుంటామండి. మా అమ్మ అలాగే బెల్లం ముక్క వేయమని చెప్తుంది. అలానే కరివేపాకు కూడా వేసుకుందామండి. దించే ముందు కరివేపాకు వేసుకుంటే భలే ఉంటుంది. ఎల్లుల్లిపాయ కరివేపాకు వేసుకునేటప్పుడు భలే ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. స్టవ్ ఆపేసాక కాసేపు అయ్యాక ఎంత నీట్గా అయింది చూడండి. ఇలా అయిందాక మీరు చక్కగా కుకింగ్ చేసుకోవాలండి. చూడండి, మనము
ఈ రొయ్యల కర్రీ బిర్యానీలోకి వేసుకున్నా చాలా సూపర్గా ఉంటుంది, అలాగే రైస్లో పెట్టుకున్నా బాగుంటుంది, చపాతీలో కొడ్డించుకున్నా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్ అండ్ మన ఇంట్లో ఉండే సామాన్లతోనే చక్కగా తయారు చేసుకోవచ్చు, ఏ మసాలాలు ఏవి వాడకుండా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.